హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేట అయితే వెళ్తున్నాము. సిద్దిపేట ఎందుకు పోతున్నాము అంటే ఇప్పుడు పెళ్లిల సీజన్ కదా, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ ఎట్లా పెళ్లి చేసుకుంటారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చిర్రు, కార్డులు ఇచ్చిపోయారు అన్నమాట. నాకు తెలిసి వీళ్ళు వాళ్ళే కావచ్చు. సో వాళ్ళ పెళ్లిళ్ళకి అయితే వెళ్తున్నాము, వెళ్దాం బై. హలో ఎవరు? అయితే కార్డులు ఇచ్చిపోయారు. ఆ 3 పెళ్లిలు కూడా సిద్దిపేటలోనే ఉన్నాయి. పోతున్నాం, పోయి అన్ని అటెండ్ అయ్యి అలా కలిసి వస్తాం. దగ్గరనే ఫంక్షన్ హాల్, ఒకటి పూల పండ్ల కూడా పోతున్నాం. ఫంక్షన్ బాబాయ్ అరే బాగా లేట్ అయినా 2 అవుతుంది. తినే టైమే కదా. శివాజీ కదా, దగ్గరికి అయితే వచ్చినాం. ఫస్ట్ సబ్స్క్రైబర్ కమ్ దోస్తు 2 నా క్లాస్మేట్ డిగ్రీ. చూపిస్తామా శివ, ఇది సోమన్న వారి పెళ్లి పిలుపన్న అదేనా? ఓకే, వచ్చిన వాళ్ళ బయట ఉన్నాం, లోపలికి వస్తున్నావు. బ్యానర్లకే దిగుతాయి. ఇంతమంది వచ్చి రెండు బస్సులు ఉన్నాయి. పెట్టి మంచిగా రెడ్ కార్ షర్ట్ ఏం గిల్ల పెడతామన్నా, లేకుంటే గిల్ల పెళ్ళి ఇప్పటికి తినుడు బినుడు అంత అయిపోయి అందరూ వేరేమో అనుకున్నాం, కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యేట మొత్తం కార్లే. ఇగో బస్సులు చూసినా 2 గిట్రా అదే రోడ్ మీద అన్న ఇంకోటి చూసుకొని వస్తాడు. ఇక అన్న ఇంకో పెళ్లి కాడ వేస్తాడు. అప్పుడు నువ్వు ఇంకో పెళ్లి కాడ వేస్తావు అనుకున్నారట వీళ్ళు. ఎందుకు కొడుతున్నావు మళ్ళీ? అరే అడా ఏమో అంటారు, ఏమో అవుతారు మంత్రాలు పెళ్ళి అయ్యేటప్పుడు మంత్రాలు బాబాయ్ అన్నావు కానీ బాబాయ్ కావచ్చు. బాబాయ్ వెళ్ళే పటేల్స్ అని ఉన్నది. ఎవరైతే పైసలు మస్తుంటాయి తీసుకో. ఒక ఆయన ఎడుగుతున్నావా? దయచేసి బంధుమిత్రులందరికీ కిట్టు స్మైల్ చాలా బాగుంటుంది. ఒకసారి నాకు చూసి నవ్వు ఒకసారి నవ్వు ఇట్లా చిన్న అది కిట్టు స్మైల్ చాలా బాగుంటది. కిట్టి రాత్రి ఏం చెప్తాడో ఇలా నిద్రనే వదిలే పోడు. బస్సులో అందరూ పెళ్లికి వస్తారు, అందరూ పోతారు చూడడం అని చెప్పేసి ఒక పిల్లలు వెళ్తాం మా చాటుడు కిట్టుబాయ్ తమ్ముని చూసిన. ఒక పెళ్లి అయితే అయిపోయింది, ఇప్పుడు ఒక అద్భుతం కూడా జరిగింది. మన వీడియో తీసేది లోపట పెళ్లి పిల్లని తీసిన. పని లెక్క అందరూ వద్దు చాలు వేస్ట్. నేను చూడలే. ఫస్ట్ బాబాయ్ గారిని తర్వాత వాళ్ళ మీద పడేయద్దు. నీకు కిటికీల మీద పడ్డది. మా పెళ్ళికి అందరికి చెప్తా, అందరు రండి. ఒక్క రూపాయి కూడా
కావాలంటే కుర్చీలు ఎత్తుకొని కుర్చీలు ప్లేట్లు అదే పెద్ద స్కెచ్ చేయాలి గట్టిగా. నువ్వు బంగారం ప్లేట్లు పెట్టాను తిండి. మా అందరూ వచ్చిన వాళ్ళందరూ బంగారం పేట పెట్టినాడు అచ్చిండి. అచ్చా అందరు ప్లేట్లు ఎత్తుకోవచ్చు. లేకున్నా సరే ఆడుకోరు. పెళ్లి దగ్గర బాగా లేట్ అయింది. ఇంకా నెక్స్ట్ 2 పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పినా కదా. సో ఆడ ఎట్టుండో చూడాలి. వాళ్ళు అయితే సబ్స్క్రైబర్లు ఇంకా మరీ చెప్పారు. బాగా లేట్ అయింది. ఫస్ట్ టైం చూసినా ఇట్లా పల్లకి పోడు, బండి మీదకి పోడు, ఈవెంట్స్ తో మహిమ. ఆయన అంటారా బాబు ఎప్పుడు ఎత్తుడో గట్ల పెళ్లి ఇది అంతగానే ఏముండదు, డైరెక్ట్ పోవాలి చేసుకొని రావాలి కంటే. గుళ్ళే. అత్తారింటికి గుళ్ళెందుకు చేసుకుంటారు ఆయన. అత్తగారింటికి పోతున్నావా బాబాయ్? నువ్వు పోతావా? తెచ్చుకుంటావా? తెచ్చుకుంటా. అన్న తమ్ముడు ఉంటే పోతుంటే అట్లా కూడా రాడే. అంటే నీకా అక్కడ కూడా బాబాయ్ ఏజ్ రివీల్ చేయండి. 28 అఫీషియల్ గానైతే 28, అన్అఫీషియల్ గా దేవునికి మా ఇంటి ముందు మలే అంటే ఉండే ఆయన బాగా ఆయన చచ్చిపోయిండు. ఇంకా చచ్చిపోలేదు. బరాబరే మరి మరి గిన్నె కదా గాడు ఫ్లెక్స్ పెట్టినట్టు రాలే. వాళ్ళైతే మన స్టూడియో కాడికి వచ్చిరట మొన్న. పెళ్ళి అవుతుంది ఇప్పుడు బాగా అయిపోవచ్చు అవుతుంది. ఏం పెళ్ళి అమ్మటి వీళ్ళే అన్న కాదు ఆమె నేను చూసినట్టు అనిపించలేదు మరి. అలా ఏమన్నా కాదు వీళ్ళు ఓలే చెప్పన్నా శ్రీకాంత్ ఫోన్ చేసి మనకు గదే గాలే గాలే మరి కాదురా. ఆ పెళ్లి పిల్లలు వచ్చిర్రు అని అన్నాడు అన్నట్టు ఆయన. ఆమె చూసినట్టు అనిపించలేదు. పెళ్లి పిల్ల కాదు పెళ్లి వాళ్ళ డాడీ ఒక ఆయన వచ్చింది. వీళ్ళ డాడీ మా బిడ్డదే పెళ్లి. ఆయన అంత ముందుకు ఒకసారి ఆ పెళ్లి పిల్లని తోలుకొని మన స్టూడియో కాడికి వచ్చిందట. చెప్పిండు అంటే మనం లేం కావచ్చు అప్పుడు. మన ఎమ్మడబడే వచ్చిందట. మేమున్నాం అప్పుడు. మన స్టూడియో సిద్దిపేట నుంచే స్టూడియో దాకా వచ్చిరట ఎమ్మడ. అప్పుడు డిప్రెషన్ కారు చూసి నేను కదా గుర్తుపడతలేను ఎవరబ్బా అని చూస్తున్నా నేను. షాక్ అవుతారు గౌడ్స్ అంటే ఇంకేంది చేసుకో. అరే ఈయన చూసుకోరా నాన్న నువ్వు చూడకూడదు నేనన్నా చూస్తున్నాను. ఉన్నాం కదా పెళ్ళి సరే నాన్న 5 చూడుర్రి. బస్సు ఏది పెళ్ళి అలా ఎక్కి అడుగు చెప్పాను గట్లా కాదు. పెళ్లి కాక మొత్తం ఇట్లా ఎదురు చూస్తున్నా పిల్ల ఎవరైనా ఉంటే ఎప్పుడు నేను చేసుకుంటా అట్లా అయితే టక్కన దొరుకుతుంది మళ్ళీ అట్లా అయితే వచ్చినాం. అప్పుడు అన్నోన్ మ్యారేజ్ పోయినప్పుడు వచ్చినాం. అరే మనలు కూడా రావచ్చు అడిగి మొత్తం అరే నీకోసం బస్ రెడీ ఉన్నా పోయే పోయే నువ్వు గిన్నె ఆపే నువ్వు గిన్నె ఆపే ఎక్కిరా బస్ ఎక్కిరి నేనే పెట్టేటట్లేదు కదా గిన్నె పెట్టి ఇంకెందుకులే. ఏదో అవుతుంది కదా కాలు బోర్లు వస్తారా నన్ను ఎందుకు కట్టుకున్నావురా? నీ కాలు నొస్తుందా ఇంకా పెళ్ళి మామూలుగా ఇక జాంబీ కిట్టు స్మైల్ చాలా బాగుంటది. స్మైల్ చాలా బాగుంటది. బ్రదర్స్ ఇద్దరు అజ్జా పవార్ ఇగో గిట్టుని బావా అంకుల్ మాత్రం మస్తు అంటే మస్తు ఖుషి అయ్యిండు. నేను తీసిన తీసినా. మస్తు అంటే మస్తు ఖుషి అయ్యిండు. ఆయన ఆడికి వచ్చి మరీ చెప్పిండు ఖచ్చితంగా రారే అని చెప్పేసి. ఆయన చెప్పినందుకు వచ్చినాం కలిసినాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రిసీవింగ్ మంచిగా ఉంది అంకుల్ది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దగ్గరికి పోతున్నాం. ఆ రోజు వాళ్ళు కార్డు ఇచ్చిన రోజు నేను లేను. వాళ్ళు కూడా మరీ చెప్పాడు ఖచ్చితంగా రావాలని చెప్పేసి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. కాదు ఇగో నేను చెప్పేది ఇంకొక ఈ విషయం కూడా చెప్తున్నా. ఏంటిదంటే చాలా మంది ఏమనుకుంటారు కార్డు ఇవ్వగానే వస్తారు కదా అని ఏడుకెళ్ళో వచ్చి అంత కార్డులు ఇచ్చారు. జస్ట్ వాట్సాప్లో పెట్టరు సరిపోతుంది. మేము ఫ్రీ ఉంటే వస్తాం, ఫ్రీగా లేకుంటే ఇక కష్టం. మళ్ళీ కార్డు ఇవ్వడానికి స్పెషల్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అందు గురించి చెప్తున్నా. ఇవన్న అయితే అన్న తినకుండా ఏమో లేదు. ఎందుకంటే ఇవన్న పెళ్ళికి పోయినాం కదా తినొచ్చినాం అని చెప్తే అంటే
అప్పటికే హ్యాపీ కూడా తినప్పుడు సరే ఇక. అన్నేమో కానీ ఇప్పుడు ఫాస్ట్ అయినా పోతున్నాం అన్నిట్లో అన్నిట్లో డైరెక్ట్ ఆర్మీ కార్డ్ చూపిస్తే అక్కడ పోతుంది ఫోటో తీస్తూ పోతున్నాం పోగానే గేట్ ఓపెన్ అవుతుంది మా కాడ అందరు లైన్ అయితే డైరెక్ట్ ఫాస్ట్ ట్యాగ్ నాకు ఇక్కడ పెళ్ళి అయిపోయిందేమో అనిపిస్తుంది 3 అవుతుంది కదా ఏ ఈడ అదే అడుగుతా టైం అంటే కొంచెం టైం తీసుకుంటుంది వాళ్ళు కూడా ఇట్లే ఉన్నా సరే సిచ్యువేషన్ కలిసి వస్తే కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు. Another place where we'll be understood, 'cause that's all I ever wanted, all we'll ever need, a place that makes us happy and free. అరే ఎవరు నా దోస్తు గారా అజ్జా వాడనే ఏంది మర్డర్ పెళ్లి ఈ సంగు చంద్రకళ ఆంజనేయులు ఎవరు వచ్చింది చూడ్రి అజ్జా ఓలలో ఇదేనా ఇదే వచ్చిన వాళ్ళు ఏమో ఏమో తెలియదు. ఏర్పడతలేరు కార్డాడు ఉండే టేబుల్ మా మీద నా దోస్తు గాడు వచ్చేటోడు ఏంటి మీ దోస్తున్నా మీ దోస్తున్నా రెడ్డి సార్లు కార్డు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఏ బాబు ఎటు ఇప్పుడు నాకు విషయం చెప్పు సాయిరామ్ గారు రెడ్డి సార్ వీళ్ళు వేరే కార్డు క్వశ్చన్ లావణ్య కార్డు అంటే ఇదేనా సరే ఆ కార్డు ఫోటో పంపించమని వాడు నాకు 10th క్లాస్మేట్ ఆడు ఇగో ఇక్కడ దాకా వచ్చినాక ఒక షాకింగ్ థింగ్ అయితే జరిగింది. అదేంటంటే పెళ్లి పిల్ల మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి కార్డు ఇచ్చిపోయారు. పెళ్లి కొడుకు నా క్లాస్మేట్ వాడు 10th క్లాస్మేట్ సంగు సాయిరామ్ అంటే టచ్ లేదు అప్పంచేది ఎప్పుడు 10th లా ఇక ఎన్ని సంవత్సరాలు అయితే 2012 ఇప్పుడు కాదు. సో ఇప్పుడు వాడు గుర్తుపడతాడా చూద్దాం. నన్ను అసలు పెళ్లి ఇదేనా కాదని కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కార్డు పెట్టినా ఇయ్యాలైనా అసలు వాళ్ళ పెళ్లి ఇలా ఆపైనా మనం కలిసిపోదాం ఇప్పుడు. చెప్పలేదురా అరే మర్చిపోయినా కాదురా మాకు తెలియదు కదా నేను 10th గ్రూప్ లో దేంట్లో లేను అట్లా అను అడిగి పోయినాక అరే మర్చిపోయినావారా అని వాడు గుర్తుపట్టనా నన్ను అప్పటికి మావాడతాడు వాడినైతే గుర్తుపట్టిన అదే నాకు అమ్మ 10th క్లాస్మేట్స్ రావచ్చు అన్న క్లోజ్ ఉండేవాళ్ళు. అసలు 10th బ్యాచ్ అంటే ఇదే. ఒరేయ్, ఏమైంది నాయన ఫోటో తీసి పెట్టడానికి ఒక పిట్ట తీసుకురా చదువు ఆ గడ్డి వారి పెళ్లి పిలుపు ఇది కాదు మరి ఇదే శ్రీనిధి సాయిరామ్ అనుష అనుందా ఇవట్టుకో అడున్నా శ్రీనిధి అనండి నీ అక్క ఇదేనా శ్రీనిధి అని రాసున్నది. ఓకే వెనకే ఆడుతుంది చూడవు ఇదేనా నా బ్యాచ్ మొత్తం నువ్వు వెనక 4 పెళ్ళి ఏమన్నది నైట్ కార్డు చెక్ చేసినాము మనదే పెళ్లి నైట్ భారత్ కూడా మనది ఇక నైట్ పొడి వేసాడు భారత్ లో పెళ్లి కొడుకు సిద్ధనపేట కావాలి. సాయిరామ్ సంగు సాయిరామ్ అన్న క్లాస్మేట్ 10th ఇంటర్ క్లాస్మేట్ నిఖిల్. మొత్తం అంత ఒకటి దగ్గర ఉన్నట్టున్నారు వీడు అన్ఎక్స్పెక్టెడ్ కలిసాడు. సార్ గ్యాంగ్ దిగుతుంది ఇట్లా అంటే సాయన్న గన్నాడు విజయ్ సాయన్న అచ్చా ఓకే గాయ్స్, మొత్తానికి అయితే ఫుల్ ఖుషి ఇంకో పెళ్లి ఉంది ఇటుకే అన్ఎక్స్పెక్టెడ్
ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ అయింది అలా. ఇక్కడ బిర్యానీ మంచిగా ఉంది. కిలికిల్ దింపురా కిరికిల్ కిలికిల్ దిగాయి ఈ కార్ యాక్సిడెంట్ అంటే పనికొస్తే కదా జింగడు ఉంటాయి పోయి కదా. ఇంజన్ టైర్ గిదానికి గుర్తుకురావా గురిపికింది మనగట్టింది. అంటే అప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎవరో క్లోజ్ ఉంటే టచ్ ఉంటారు, తర్వాత అందరూ ఎట్టుకోవాలి అక్కడ అయిపోతారు కారా. అట్లా టచ్ లేరు ఎవరు. ఫోటో కూడా గుర్తుపట్టిన చెప్పాను ఎప్పుడు అయిందో చెప్పినాడు ఏం కదా అయితే పెళ్లి నిజంగా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్ట్ అయింది. నేను అసలు పెళ్ళి అదేనో కాదో వేరే పెళ్ళికి వచ్చినామేమో అనుకున్నాం. ఇక్కడ దాకా రాగానే ఆ ఫ్లెక్స్ చూసిన తర్వాత లోపల పోయిన తర్వాత మొత్తం ఏదో మా చుట్టాల పెళ్లి అనిపించింది. ఇంకా కన్ఫర్మేషన్ గురించి స్టూడియోకి ఫోన్ చేసి ఫోటో పత్రిక తెప్పించుకున్నాము, పత్రికల పేర్లు మ్యాచ్ చేసుకుంటే ఇదే పెళ్లి. ఆ పెళ్లి కొడుకుని మనం చూడకుంటే మనకు సెట్ అవుతుంది. వాడు ఇట్లా కనబడే వరకల్లా షాక్ అయింది ఒకటి సరే షాక్ అయ్యారా. దానికి అన్ని పేర్లు అయితే ఇక ఇప్పుడు పోయి ఒకటి తయారు చేసేది నువ్వే తయారు చేస్తాం. దాని గురించి మస్తు రెడీ చేస్తాం. సగం అయింది అది. సంగు సాయం ఇంటి పేరు రా సిద్ధనపేట సాయిరం సంగు సాయిరం.